నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర అనే పదానికి అత్యంత ప్రాచీన చరిత్ర, విశిష్టత కూడా ఉంది. మన పూర్వీకులు ఆంధ్ర అనే పదాన్ని ఒక జాతికి, అలాగే ఆంధ్ర అనే పదాన్ని ఒక ప్రాంతానికి కూడా అన్వయించే విధంగా వాడారు. ఈ జాతి విషయానికి వచ్చేటప్పటికి భారతదేశంలో అత్యంత ప్రాచీన జాతుల్లో ఆంధ్ర జాతి ఒకటి. అంతేకాదు, ఈ ప్రాచీన జాతుల్లో అనేకం కాలగర్భంలో కలిసిపోతే అప్పటి నుంచి అంటే అనాది నుంచి ఇప్పటి వరకు కూడా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న జాతి ఏదైనా ఉందంటే అది ఆంధ్ర జాతి మాత్రమే. మీకు ఉదాహరణకి ఆంధ్ర అనే ప్రస్తావన మీకు ఐతిరేయ బ్రాహ్మణం అంటే వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, అలాగే మీకు ఇతిహాసాలు రామాయణ మహాభారతాల్లో ఉంది, అశోకుడి శిలాశాసనాల్లో ఉంది. అన్ని చోట్ల కూడా ఆంధ్ర అనే శబ్దం అనేది చాలా స్పష్టంగా ఉంది. వారు మనం ఇందాక అనుకున్నట్టు ఆ శబ్దాన్ని ప్రాంతానికి అంటే ఒక దేశానికో ఆనాటి కాలంలో ఒక దేశానికి లేకపోతే ఒక జాతికి వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తూ దాన్ని ఉపయోగించారు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అనాది కాలంలో పూర్వకాలంలో ఆంధ్రులతో పాటు అనేక రాజ్యాలు ఉండేవి. అంగ కళింగ లాంటి అనేక అసంఖ్యాకంగా రాజ్యాలు ఉండేవి. అలాగే అనేక జాతులు ఉండేవి. అయితే ఆ జాతులన్నీ కూడా అంతరించిపోయినప్పటికీ కూడా ఆంధ్ర జాతి ఇప్పటికీ తన ఉనికిని కాపాడుకుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే విష్ణు సహస్రనామాల్లో కూడా ఆంధ్ర అనే శబ్దం ఉంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రాక్షసుడిని సంహరించిన వాడా అని చెప్పి ఒక నామం దాంట్లో ఆంధ్ర గురించి పేర్కొన్నారు. ఇలాగా ఇంతటి విశిష్టత కలిగిన ఆంధ్ర జాతి ఈ రోజున విచారకరంగా నవ్వుల పాలవుతోంది. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నా చాలామంది చాలా చులకనగా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మనకి ఈ దుస్థితి ఏర్పడింది? దీనికి మనం కారణాలు చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఈ కూటమిలోని ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న ఈ కూటమిలోని త్రిమూర్తులు వాళ్ళు ఎవరంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వారసుడు లోకేష్ గారు. ఈ ముగ్గురిని మనం త్రిమూర్తులుగా భావించుకుంటే ఈ ముగ్గురు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్ర జాతికి శాపంగా మారుతున్నాయి. ఆంధ్ర జాతిని బజారు పడేసే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి అహం బ్రహ్మస్మి అనే ఒక విధానాన్ని ఆయన అనుసరిస్తాడు. అన్నీ నేనే, అంతా నా వల్లనే జరిగింది, అంతా నేను మాత్రమే చేశాను అని ఆయన చెప్పుకోవటం, అది విన్నవాళ్ళు నవ్వుకోవటం అనేది ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. తాజాగా తనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఈ రాజకీయ అనుభవంలో నేను ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నేనే కట్టాను, నా హయాంలోనే పూర్తయ్యాయి అని చెప్పి అంటూ ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత కొద్దిగా మాట మార్చారు. అంటే ఆయన మాత్రమే చేయగలరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఆయన వల్లనే సాధ్యం అవుతుంది. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే అది ఆయనే చేశారు. ఐటీ రంగంలో దానికి అంకురార్పణ చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంకో రంగంలో ఇంకోటి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇలాగేంటంటే ప్రతిదీ నేనే చేశాను అని చెప్పుకోవటం నిజానికి ఏంటంటే ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే వారి గురించి ఇతరులు చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇతరులకు ఆస్కారం ఇవ్వడు. అన్నీ నేనే చేశానని చెప్పి తనకు తానే చెప్పుకుంటాడు. రెండో విధానం ఏంటంటే పెయిడ్ ఆర్టికల్స్, అలాగే తనకు అనుకూలంగా ఉండే మీడియాలో పొగిడించుకోవటం. ఈ రెండూ కూడా చాలా ఇబ్బందికరమైన ఎబ్బెట్టుగా కనిపించే ప్రచారాలు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా సిగ్గుపడ్డాయన, మొహమాటపడ్డు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు నవ్వినా, ఏం చేసినప్పటికీ కూడా ఆయన తన గురించి సోత్కర్ష చెప్పుకుంటూనే వెళుతున్నారు. అది ఆయన ఒక స్ట్రాటజీగా కనిపిస్తుంది ఆయన రాజకీయ జీవితంలో. అది
ఒక రకంగా ఆయన చెప్పుకున్నదంతా నిజమైతే ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎక్కడా మేలు జరగటం లేదు. ప్రచారం తప్ప ప్రగతి కనిపించడం లేదు. ఇక ఆయన తనయుడు లోకేష్. ఆయన ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా మారుతున్నాడు. ఆయన కూడా నేనే చేస్తాను. నేను మాత్రం ఇస్తాను. మీరేం చేస్తారు? ఈ మధ్యన ఒక 2, 3 రోజుల క్రితం ఈ 99 పైసలకే మీరు పారిశ్రామికవేత్తలకి మీరు ఇస్తున్నారు కదా భూములు అంటే, ఎందుకు ఇవ్వకూడదు? నేనిస్తాను. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా అందరికీ కూడా నేనిస్తాను. నేనివ్వటం ఏంటి? ఎవరి సొమ్ము ఎవరిస్తారు? అదేమన్నా హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులే కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు కట్టబెడుతున్నారు ఉచితంగా కట్టబెట్టేందుకు కూడా మీరు చాలా ధైర్యంగా నేనిస్తాను, మీరు ఏంటది అని చెప్పి మీరు జనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిజంగా చెప్పాలంటే ఇట్లా అనటానికి కూడా చాలా ధైర్యం కావాలి. నేను మాత్రమే చేస్తాను, నేను ఇస్తాను. అసలు ఇవ్వడానికి ఆయన ఎవరు? ఆయన మంత్రివర్గం ఒక మెంబర్ అంతే. ఆయన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్లో పెట్టాలి, దాని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మాట అంటలేదు ఆయన. మా ప్రభుత్వం అని కూడా అంటలేదు ఆయన. నేను అక్కడ కూడా ఆయనకి ఒక అహంకారం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ది వీక్ వారపత్రిక కూడా ఆయన గురించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తే దాని మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి. అదంతా కూడా పెయిడ్ ఆర్టికల్ అని చెప్పి. అంటే తనను తాను ప్రమోట్ చేసుకునే విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వైఖరిని అనుసరించారో ఇప్పుడు అదే వైఖరిని చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా అనుసరిస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్గా మనం భావించాలి. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఊగిపోతూనే ఉంటారు. తన వెనకాల ఒక 5-6% ఓట్ బ్యాంకు ఉండటం అనేది ఆయనకు ఒక పెద్ద కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. దాంతో ఆయన కూడా వాచాలత, తన ఇష్టం వచ్చినట్టు వాడటం. తొక్క నార తీస్తాను, మీ సంగతి చూస్తాను, ఒరే జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తాను, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఒక రకం చెప్పాలంటే తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటూ ఒక వీధి అంటే ఒక సాధారణ వ్యక్తులు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకు భావ్యం? నిన్నగాక మొన్న ఆయన మన ఈ కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ కొబ్బరి చెట్లు సరే అది వాటికి రోగాలు దృష్టిలో వచ్చేవి సరిగ్గా ఈల్డ్ ఇవ్వకపోతే ఇది తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పి పరోక్షంగా అన్నాడు ఆయన. మళ్ళీ ఈరోజు ఏమంటాడు? తెలంగాణ ప్రాంతం వెళ్ళి మీరంతా కూడా మా తెలంగాణ రండి, మా కోనసీమకి రండి అని చెప్పి అంటాడు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, తర్వాత దాన్ని రెక్టిఫికేషన్ కోసం ఇంకేదో మాట్లాడటం. దీనికి తోడు ఏంటంటే నేను సనాతని, ఐఆమ్ ఎన్ అనపాలజిస్టిక్ సనాతని హిందూ అనే మాట ఒకటి ఈ మధ్య ఇప్పుడు వాడాడు ఆయన. అసలు దాని అర్థం ఏంటి? ఆయన చేస్తున్న పనులేంటి? ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? హిందూ జాతి ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారే. నీ తొక్క తీస్తాను, నీ తోలు తీస్తాననే మాటలు ఎవరు మాట్లాడతారు? అసలు ఎవరు మాట్లాడకూడదు. కానీ అటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఆంధ్రజాతి పరువుని గంగపాలు చేస్తున్నారు. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక శాపగ్రస్త రాష్ట్రంగా మారిందేమో అని చెప్పి అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అవకాశవాదులు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా కమ్మేశారు. ఆదర్శవాదులు కనీసం ఆంధ్ర వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. ఈ ఆదర్శవాదులు లేకపోతే మేధావులు ఆంధ్ర గురించి ఏదైనా సజెషన్ చేస్తే వెంటనే ఈ కూటమికి అనుకూలంగా ఉన్న ఈ బ్యాచెస్ ఉంటాయి, అంటే వ్యక్తిత్వ హననాలను చేసే బ్యాచ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు వెంటనే రెడీ అయిపోతారు. పిచ్చి కుక్కల్లాగా పడి వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. అంటే మీరు కనీసం ఎవరైనా ఒక మంచి వ్యక్తి మంచిగా మాట్లాడితే కూడా వినకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? అయితే వీళ్ళకి ఈ రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి పదవులు కావాలి, వాళ్ళకి అధికారం కావాలి, వారికి వారి ప్రయోజనాలు కావాలి అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారే తప్ప దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్కు మనం మేలు చేద్దాం,
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెంచుదాం అనే భావన లేదు. ప్రతిష్టకు వచ్చేటప్పటికి పనికి మాలిన ఈవెంట్స్ చేస్తూ కాలక్షేపం చేయటం. నిన్నకి నిన్న అమరావతి ఆవకాయ. అసలు ఏంటి ఎంత హాస్యాస్పదంగా ఉంది. దానికి మళ్ళీ కొన్ని లక్షలు తగలేయటం. దానికి జనాభా ఉండరు. ఎందుకు దానివల్ల బ్రాండ్ ఇమేజ్ ఏం పెరుగుతుంది? మీరు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దానివల్ల మీకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అలా కాకుండా మీరు అమరావతి ఆవకాయి ఇటువంటి మాటలతో మీరు ఈవెంట్లు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇమేజ్ పెరగదు. ఏదేమనుకుంటే కూడా ఈ త్రిమూర్తులు తమ మాటలను అదుపులో ఉంచుకొని చేతలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈ సంక్రాంతి నుంచైనా కానీ వారిలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ అది రాదు న్యాచురల్గానే. మనకి వేరే గత్యంతరం లేదు, భరించడం తప్ప.